టీఆర్ఎస్ అంటే అది బొందరగడ పార్టీ, భారత రాష్ట్ర సమితి అని చెప్పి దీన్ని ఎట్లా వ్యాప్తి చేయాలి అనే దాని మీద వాళ్ళు కలలు కానీ డైరెక్ట్ డబ్బులు వచ్చేది, డైలీ డబ్బులు వచ్చేది అంటే లిక్కర్ దందా. నెట్ వస్తాయి, నగదు వస్తాయి. అయితే ఈ నగదు ద్వారా హైదరాబాద్లో రుచి నేర్చిరు, మొత్తం తెలంగాణ రుచి నేర్చిరు. 60 సంవత్సరాలుగా వేలాది మంది అమరులై తెలంగాణ కోసం కొట్లాడి పిల్లలు సరిపోతున్నారని శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే మీరు పోయి దాదాపుగా కాలు మొక్కొస్తిరి, కాలు మొక్కుస్తాం మీకు కలిపి వస్తామని పోతిరి, మళ్ళీ ఇద్దరికి వచ్చిన కంతిరేసాలు ఇస్తిరి. ఏ ప్రజలే చెప్పకుండా మీరు దందాలు చేస్తిరి. సరే తెలంగాణ కోసం కొట్టాడని మీకు 3 ఓట్లతో ఇంత గవర్నమెంట్ ఏర్పడడానికి అవకాశం ఇచ్చింది. మీరు మొత్తం పదవులు పంచుకున్నారు. ఇలా కేటీఆర్కి నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేను తెలంగాణకు నీకు సంబంధం ఎక్కడ చెప్పు? తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ నీకేం తెలుసా? మీ దాంట్లో కూడా కొంకిరిగాళ్ళంతా కలిసి హరీశ్రావు మీ అయ్యర్ మోసం చేసేటట్టుండు అని చెప్పి 2006లో నిన్ను నీ చెల్లెని పట్టుకొచ్చారు. పట్టుకొస్తే అంగిలా చేసుకుని అక్కడక్కడ తిరిగితే నీకు ఏం మాట్లాడరాకపోతే అక్కడక్కడ తిరిగి నేర్చుకున్నావు. ఇవాళ ఆయన ఎవరో దండుపాలెం అంటుండే. ఆయన ఏది కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గాన్ని మీరన్న దండుపాలెం అంటే నేనంటున్నా మీ దొంగలపాలెం అంటున్నా. నేను నిజంగా గనక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వారే గనక ఎన్నికలు ఇచ్చిన మాటను మీ మీద అన్న మాట అమలు చేస్తే మీరు ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే 70 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యాం గింత చెక్కు చెదరలేదు. 62లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన దూరాల ప్రాజెక్టు గింత చెక్కు చెదరలేదు. ఎక్కడ ప్రాజెక్టులు కట్టే కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధితోని నాణ్యతతోని భారతదేశ ప్రజలకు ఇది జీవనాధారంగా ఉండాలి అనేది కట్టారు. మీరు ఎన్ని మలుపులు బయట మలిపారు కాళేశ్వరం కథను. నిజంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్లంతా ఇవాళ జైల్లో పోయినరు, ఏసీబీ దాంట్లో చిక్కినరు. 100 కోట్లు 1000 కోట్లు ఆఫీసర్ దగ్గరనే 1000 100 కోట్లు ఉంటే మీ దగ్గర ఎంత ఉండాలి? అధికారం మీ చేతులు పెట్టుకొని దోసిందెంత దాసిందెంత, మీ పంపకాల పంచాయతీ ఎంత ఇది చెప్పండి. దోసిందెంత దాసిందెంత, మీ పంపకాల పంచాయతీ ఎంత? దొంగపాళ్యం మీది, దోసుకున్నది మీరు. వేలాది మంది తెలంగాణ అమరవీరుల శవాల మీద రాజ్యం చేసింది మీరు, రాక్షస పాలన చేసింది మీరు. ఇలా ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా పరిపాలన అవుతా ఉంది. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది. ఇక్కడ మీ దగ్గర మంత్రి వస్తే నీకు గేట్లు తీయలేదు. నువ్వు ప్రగతి భవన్ పెట్టుకున్న మంత్రి వస్తే గేట్లు తీయలేదు. ఇవాళ ఒక దళిత ఉప ముఖ్యమంత్రి రాజేను ఎందుకు బర్తరఫ్ చేసినావు ఇంతవరకు చెప్పలేదు. రాజేను ఎందుకు బర్తరఫ్ చేసినావో ఇంతవరకు నువ్వు చెప్పలే, నీ అయ్య చెప్పలే, నీ బావ చెప్పలే, నీ బలగ ఎవడు చెప్పలే. కానీ ఎలా నీ మంత్రివర్గంలో ఉన్న కొప్రైశ్వర్ను నీ పక్కన కూర్చుంటానికి కూడా నీకు అంత హీనంగా అనిపించి నెట్టేసి పడేసి. అందుకోసమనే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది.
ఇలా మీరు చేసింది ఏంటిది? దళిత బంధు అన్నారు. మీ పైలట్ ప్రాజెక్టు కింద ఎన్ని మండలాలు చేసిండ్రు? ఆ మండలాలు ఎంక్వైరీ చేయండి. ఎంత దోసుక తిన్నారు, ఎంత మాఫియా జరిగింది మీకు తెలిసినప్పుడు. కనుక కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. కానీ మనది ఇంత పార్టీ. నమ్ముకున్న వాళ్లకు నట్టేట ముంచే గుణం మీకుంది. నమ్మిన వాళ్ళను పక్కనుండేనే మీరు పడతారు. ఇలా నిజంగా హరీష్ రావు గారికి, కేటీఆర్ కు నేను సవాల్ నేను చెప్తున్నా. నా తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కెట్లే వచ్చిన ఇసుకల మీరు ఎంత మంచుకున్నారో చెప్పురి. మీకు నియతుంటే మిషన్ భగీరథ ఎంత తిన్నారో చెప్పురి. మిషన్ కాకతీయ ఎంత తిన్నారో చెప్పండి. మొత్తం 10 ఏళ్లుగా కొక్కులు వేసిండ్రు. మొత్తం లూడి చేసిండ్రు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్ర వారు విడిపోయినాడు. ఆంధ్ర తెలంగాణ విడిపోయినాడు. వాళ్ళ నియతగా మేము వెళ్ళిపోతున్నాం అని 17,000 కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ సీటు మీద కూర్చుంటే, ఖజానాలో కూర్చుంటే ఆ కుండలలో ఏమీ లేదు, బోకెలే ఉన్నది తప్ప ఏమీ లేదు. 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయి అవతల పడ్డారు. అయినా కూడా తెలంగాణ ప్రజానికానికి ఎన్నికల సందర్భంగా ఏ మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం ఒక్కటొక్కటిగా ఇవాళ అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి డొమెస్టిక్ లో ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తా ఉన్న ఇందిరమ్మ ఇండ్లు. ఒక్క ఇంటికి 5 లక్షలు. మీరు కట్టించింది ఏంటిది? ఏమన్నా మీకు సిగ్గు శరము ఏమైనా ఉంటే నా నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు కట్టించిన ఇండ్లు కుప్పగూలిపోయి ఆగమాగమైన చూడిపోరు. మీరు కట్టించింది ఏంటిది? మీ ప్రేయర్ ఏంటిది? బొందలగడ శ్మశాన వాటికలు వైకుంఠధామాలు. మీరు వచ్చినాకనే తెలంగాణ వచ్చినట్టు, మీరు వచ్చినాకనే తెలంగాణ భాష నేర్చినట్టు, మీరు వచ్చినాకనే పుట్టుకలు జరుగుతున్నట్టు, మీరు వచ్చినాకనే సాగులు జరుగుతున్నట్టు, మీరు గట్టిపోతే వాడు బతకనట్టు. కనుక మీరు పగటి కలడుగా అన్నారు. 2023 కూడా మేమే రాజ్యం వస్తాం, దోసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నారు మీరు. కానీ తెలంగాణ ప్రజానికం నైజాంనే ఫైజాం కూడా మీకు తరిమిన తెలంగాణ నువ్వెంత నీ పీకుడు ఎంత అనుకున్నారు ప్రజలకు. అందుకోసమనే ఓటు రూపంలో తూటాను మేలిస్తే సక్కబోయి ఇట్లా కూర్చున్నారు. తెలంగాణ ప్రజానికానికి ఎలాంటి పరిచయం లేదు. వాళ్ళు చల్లగున్నారు. ఇప్పుడు మంచి రాజ్యం వచ్చింది, డెమోక్రసీ వచ్చింది. ఈ డెమోక్రసీలో మేము మాట్లాడే హక్కు దొరికింది, మాకు నాయకుడి దగ్గర పోయే స్వేచ్ఛ దొరికింది అంటున్నారు. కానీ మీ దగ్గర మీరున్నప్పుడు ఎవరి దగ్గర రానిచ్చారు? ఎవరి దగ్గర రానిచ్చారు? గుంపులుగా ఏర్పడి, గుండాలుగా ఏర్పడి మొత్తం సర్వనాశనం చేశారు. అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని ప్రజలు సంకల్పించారు. నవంబర్ 30 తారీఖు నాడు గుర్తులు గుచ్చితే డిసెంబర్ 3 తారీఖున మేము పాలైపోయారు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్, నేను చెప్తున్నా నీకు, నిన్ను ఇంకా ప్రజలు నాయకునే గుర్తిస్తలే. నిన్ను నాయకునే గుర్తిస్తారు ప్రజలు. ఇంకా మీ నాన్నను కేసీఆర్ గుర్తించారు. నువ్వు ఒక మాట, నీ తోడబుట్టే చెల్లెలు లిక్కర్ దందా పెట్టి పాప ఈడ సరిపోతానని పోయి ఢిల్లీలో వ్యాపారం చేసేలే నీకు దండం పెడతానే పోతిరి. పోయి ఆ పిల్ల పోయి ఎక్కడ ఆ లిక్కర్ దందా ఇరికితే ఎక్కడ పోయింది?
ఆ తిహార్ జైల్లో ఉంటే కూడా అదొక పెద్ద గ్రేట్ అనుకుంటారు వీళ్ళు. తిహార్ జైల్లో ఎవరుంటారు? తిహార్ జైల్లో ఎవరుంటారు? మళ్ళీ ఎంక్వైరీ అయితే మళ్ళీ పోయి మీరుండేది కానీ. అందుకోసమనే లిక్కర్ దందలో ఉన్నారు, భూమాఫియాలో ఉన్నారు. నిజంగా ఐటీ కంపెనీలలో నీకు ఎక్కడెక్కడ షేర్ ఉందో చెప్పు కేటీఆర్. నీకు నీతి నిజాయితీ ఉంటే, తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కుంటే ఎక్కడెక్కడదో చెప్పండి. నువ్వు ఢిల్లీకో, నువ్వు హైదరాబాద్కు, అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చాడు, నీ ఆస్తి ఎంత ఇవ్వాలి, నీ ఆస్తి ఎంత చెప్పు. నీ చెల్లె ఆస్తి ఎంత, నీ ఆస్తి ఎంత చెప్పు. నీ బావ ఆస్తి ఎంత, చెట్లప్పుకున్న సంతోషరావు ఆస్తి ఎంత. ఒక్కరొక్కరు ఆస్తి చేయండి, తీయండి. ఆ 8 లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. రాష్ట్ర ఖజానెంత, మీకు మిలిగిందెంత? అందుకోసం నిట్ట నిలువున తెలంగాణ ప్రజానికాన్ని దోచుకొని 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిపోతే, ఆ అప్పుకు వడ్డీ కట్టుకుంటా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, ఇలా రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిటారుగా నిలబడి ప్రజాస్వామ్యం నిలబెడుతూ, రాష్ట్ర అభివృద్ధిని ముందు వరుసలో నిలబెడుతూ ఈ విధమైన సంక్షేమ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నడుపుతారు. వారి మంత్రివర్గం ఇవాళ నీ పార్టీ గిద్దత పార్టీ, గోల్కాయంత పార్టీ. ఇది 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి మెలిసి ఉండే పార్టీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.